అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు అద్భుతమైన రెసిపీ తయారు చేసి చూపిస్తున్నాను. ఇండో చైనీస్ ఫ్లేవర్‌తో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ చాపర్ రైస్ తయారీ చేస్తున్నాను. ఇది స్ట్రీట్ సైడ్ రెసిపీ. చేసుకోవడం చాలా ఈజీ. తయారు చేసుకుంటారు మీరు కూడా. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెడుతున్నాను. ఇందులో 2 టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఫ్రెంచ్ బీన్స్ ముక్కల్ని ఒక కప్పు ఈ ప్యాన్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న ఒక కప్పుడు క్యారెట్ ముక్కలను కూడా వేశాను. ఈ రెండింటినీ కలిపి హై ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు మూత పెడుతున్నాను. ఈ మూత పెట్టుకోవడం వల్ల ఈ ముక్కలన్నీ కూడా పూర్తిగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో ముందే ఉడకబెట్టుకున్న 2 కప్పుల రైస్ను వేస్తున్నాను. ఈ రైసు కొంచెం పొడి పొడిలాడేటట్టు చూసుకోండి. ఇక్కడ ఏ రైస్ అయినా మీరు వాడుకోవచ్చు. క్యారెట్, బీన్స్ ముక్కలు కూడా రైస్తో పూర్తిగా కలిగి తిప్పుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. మీ రుచికి అనుగుణంగానే ఉప్పు వేసుకోండి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న మిరియాల పొడిని ఒక అర టీ స్పూను ఇందులో వేసి కలుపుకుంటున్నాను. ఒక టీ స్పూను సోయా సాస్ కూడా వేస్తున్నాను. ఈ సోయా సాస్ ఫ్లేవరు చాపర్ రైస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. వీటన్నిటినీ ఒకసారి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుందాము. ఈ టాస్ చేసుకున్న ఈ రైస్ని అంతటినీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని కొంచెం డెకరేటివ్గా ఉండేటట్టు అరేంజ్ చేసుకుందాము. ఇప్పుడు రెండో స్టెప్ అయిన షేజ్వాన్ చికెన్ ప్రిపరేషన్ చూద్దాము. దీనికోసం ఒక కుక్కర్ తీసుకుని 250 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. వీటిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని ఒక అరకప్పు నీళ్లు పోసుకుని లిడ్ పెట్టుకుని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టాను. ఈ 3 విజిల్స్ వచ్చే వరకు ఈ చికెన్ని ఉడికించుకుందాము. ఆ తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుని అదే స్టవ్ పైన మరో ప్యాన్ను ఉంచుకుందాము. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేడెక్కగానే ముందే ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా ఇదే ప్యాన్లో వేసి బాగా వేయించుకుందాము. ఇలా వేయించుకుంటూ ఉంటే చికెన్ రంగు మారుతుంది. ఈ రంగు మారే వరకు మాత్రం తప్పనిసరిగా ఈ చికెన్ వేయించుకోవాల్సిందే. ఇప్పుడు ఇందులో షేజ్వాన్ సాస్ని 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఈ షేజ్వాన్ సాసే ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని ఫ్లేవర్ మాత్రం చాపర్ చికెన్ రైస్కి అద్దరిపోతుందన్నమాట. చికెన్ని ఉడికించుకున్నాం కదా, ఆ నీళ్ళని కూడా ఇప్పుడు ఈ ప్యాన్లో పోసేస్తున్నాను. ఈ నీళ్ళల్లో ఈ చికెన్ని కొద్దిసేపు ఉడికించుకుందాము. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. చూసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తున్నాను. షేజ్వాన్ సాస్లో కూడా ఉప్పు ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుని చల్లటి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. షేజ్వాన్ సాస్లో చికెన్ ముక్కలను బాగా ఉడికించుకుందాము. దీనికోసం ఒక 3 నిమిషాల పాటు మూత పెడుతున్నాను. ఈ మూత పెట్టుకోవడం వల్ల చికెన్ ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. కార్న్ ఫ్లోర్ని చల్లటి నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఈ షేజ్వాన్ గ్రేవీలో వేసేస్తున్నాను. చికెన్ గ్రేవీ చిక్కబడే వరకు దీన్ని తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటే 1 నిమిషానికి గ్రేవీ అంతా కూడా పూర్తిగా చిక్కబడిపోతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను. గుమగుమలాడిపోయే షేజ్వాన్ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఈ చికెన్ గ్రేవీని ముందే సిద్ధం చేసి పెట్టుకున్న చాపర్ రైస్ మిడిల్లో వేసేసుకుందాము. అంతేనండి, పొగలు గక్కే చికెన్ చాపర్ రైస్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి, డిఫరెంట్ టేస్ట్తో. స్ట్రీట్ సైడ్ ఫ్లేవర్ని మన ఇంట్లోనే తెచ్చుకుని మనమే ఈ ఫుడ్ని తయారు చేసుకుని ఎంజాయ్ చేద్దామా? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.